నేటి 31వ శ్లోకం. మీలచక్షుర్విజిహ్మశ్రుతి జడరసనం నిఘ్నితఘ్రాణవృత్తి స్వవ్యాపారాక్షమత్వక్పరిముషితమనః శ్వాసమాత్రావశేషం విస్రస్తాంగం పతిత్వా స్వపదపహరతాదశ్రియం వో వర్కజన్మా కాలవ్యాలావలీఢం జగదగద ఇవోత్థాపయన్ ప్రాక్ప్రతాపః. ఈ శ్లోకంలో జగత్తు రాత్రి సమయంలో సుషుప్తావస్థలో జ్ఞానేంద్రియ కర్మేంద్రియములే కాకుండా మనస్సుతో సహా అచేతనంగా పడి ఉన్న స్థితిని కాలసర్పదృష్టులైన ప్రాణులతో అద్భుతంగా పోల్చి చెప్పాడు మయూరుడు. కాలసర్పం అనగా నల్లత్రాచు. ఇది మహావిషసర్పంగా చెప్పబడుతుంది. అటువంటి కాలసర్పదృష్టులై మనస్సుతో సహా కర్మ జ్ఞానేంద్రియములన్నీ అజ్ఞానాంధకారంలో మునిగి ఆ అజ్ఞానమనే విషం తలకెక్కిన ప్రాణికోటిని రక్షించటానికి ప్రథమో దైవోభిషక్ అని చెప్పినట్లుగా ఆదిదేవుడైన ఆ రుద్రుడే సూర్యదేవుడై వైద్యుడై సుషుప్తి నుండి జగతిని మేలుకొల్పడానికి తన నుండి ఆవిర్భవించిన నూతనమైన ప్రకాశంతో తేజస్సుతో ఆ కాలసర్ప విషాన్ని హరించటానికి వస్తున్నాడని, ఆ విషాన్ని హరించి ఆరోగ్యప్రదాతయై అజ్ఞానాన్ని దారిద్ర్యాన్ని సైతం హరించి మోక్ష సంపదను ప్రసాదించడానికి తనకు తానై బయలుదేరి వస్తున్నట్లుగా ఆ వినూత్నమైన సూర్యకాంతిని భావన చేస్తున్నాడు మయూరుడు. మీలచక్షుర్విజిహ్మశ్రుతి జడరసనం నిఘ్నితఘ్రాణవృత్తి. కాలసర్పదృష్టులైన ప్రాణుల యొక్క మీలచక్షు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చెప్పినట్లుగా జ్ఞానేంద్రియములన్నింటిలోనూ కన్ను అతి ప్రధానమైనది. కంటికి అధిపతి సూర్యుడు. అనారోగ్యం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు కనులు మూతలు పడిపోతాయి. మీలహ అనగా వాలిపోవడం, చక్షుహు కనురెప్పలు వాలిపోవడం అని అర్థం. కనులు తెరిస్తే అనారోగ్య తీవ్రత కొంత తగ్గినట్లుగాను బాహ్య స్మృతిలోనికి వచ్చినట్లుగాను భావన చేయవచ్చు. ఆ కాలసర్పకాటు తీవ్రత ప్రాణులకు కనులు మూతలు పడిపోతున్నాయి. విజిహ్మశ్రుతి, శృతి చెవులు, జిహ్మ అనే ఈ సంస్కృత శబ్దానికి వక్రంగా మోసపూరితమైనటువంటి అని అర్థం. అనగా మనం చెప్పే మాటలు లేదా మన పిలుపులను గుర్తించలేకపోవటం, శబ్దాలకు సంబంధించిన సంకేతాలు మెదడుకు అందనీయకుండా చేయడాన్ని విజిహ్మ అంటారు. చెవులు వినికిడి శక్తిని కోల్పోతున్నట్లుగా చెప్పవచ్చు. జడరసనం, ఇది అద్భుతమైన సంస్కృత శబ్ద ప్రయోగం. కన్ను, చెవి తరువాత నాలుక ప్రస్తావించబడుతున్నది. రసన అనే శబ్దానికి నాలుక అనే కాకుండా అనేక అర్థములు ఉన్నాయి. రసన అనే శబ్దము ఇక్కడ వైద్యశాస్త్రపరంగా ప్రయోగించబడింది. మయూరుడు విషశాస్త్రము తెలిసిన విషవైద్య నిపుణుడు, టాక్సికాలజిస్ట్. రసన అనేది తల, గొంతు, హృదయము, జీర్ణాశయం, జననేంద్రియముల వరకు చేరే ప్రముఖమైన నాడిగా చెప్పబడుతుంది. నాడ్యో లలనా రసనా అవధూత్యాహ రసనోపాయేన సంస్థిత రసనా రక్త ప్రవాహిని అని చెప్పినట్లుగా ఈ నాడి వెన్నుపాము నుండి మెదడుకు సంకేతాలు పంపుతుంది. ఈ రసనా నాడి జడమైతే నాలుక రుచిని కోల్పోతుంది. రక్త ప్రవాహం ఆగిపోయి కండరాలు బలహీనమైపోతాయి. ఈ జడరసనం అనే వైద్య ప్రక్రియను జపనీయులు చేపల పరిశ్రమలో వినియోగించి చేపల యందు గల రసనా నాడిని అచేతనం చేస్తారు. అనగా ఈ జడరసన ప్రక్రియతో ప్రాణం ఉంటుంది, కానీ కండరాల కదలిక లేకుండా వెన్నుపాము నుండి మెదడుకి సంకేతాలు నిలిచిపోయి చేప అచేతనంగా ఉండి వంటలో చాలా రుచిగా ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా అమ్మే చేపలు చాలా ఎక్కువ ధర పలికి లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా మరొక భావనలో రసనా అని పిలువబడే వైద్యపరమైన గుబురు మొక్కలు మత్తుమందుగా పనిచేస్తాయి. జడరసనం అనగా నాలుక రుచిని కోల్పోవడమే కాకుండా శరీరం కూడా
ఒక రకమైన అచేతన స్థితిలోకి వెళుతున్నదని అర్థం కూడా చెప్పవచ్చు. నిఘ్నిత ఘ్రాణవృత్తి, నిఘ్నిత అనగా విఘ్నము, అవరోధము అంటూ అనేక అర్థములు ఉన్నాయి. ఘ్రాణము అనగా నాసిక, వృత్తి జ్ఞానేంద్రియమైన నాసిక, వాసనను గ్రహించటమే దాని పని. కానీ కాలసర్పపు కాటుకు ప్రాణుల యొక్క నాసిక కూడా వాసనను గుర్తించలేకపోతున్నది. నిఘ్నిత అనగా వాసన పూర్తిగా కోల్పోవటం, వాసనని తప్పుగా గుర్తించటం లేదా లేని వాసన ఉన్నట్లుగా భ్రాంతి కలిగించటం అంటూ అనేక రకమైన విఘ్నములు ఉన్నాయి. అంతేకాకుండా 12 జతల కపాలనాడులలో తలలోని అతి చిన్న మొట్టమొదటిది ఈ ఆల్ఫాక్టరీ నెర్వ్గా చెప్పబడుతుంది. ఈ విధంగా సర్పదృష్టులైన ప్రాణులకు కన్ను, చెవి, నాలుక, ముక్కు తమ తమ సామర్థ్యములను కోల్పోయి అచేతనమైపోవడం జరిగింది. స్వవ్యాపారాక్షమత్వపరిముషిత మనః శ్వాసమాత్రావశేషం. ఈ పాదంలో ముఖ్యమైన మరొక జ్ఞానేంద్రియమైన చర్మం ప్రస్తావించబడుతున్నది. త్వక్ అనగా చర్మము. స్వవ్యాపార, అది కూడా తన స్పర్శ జ్ఞానాన్ని. అక్షమ, క్షమ అనగా ఓర్పు, సహనము, బలము అని అర్థం. అక్షమ అనగా అసమర్థత, శక్తి లేనితనం అని చెప్పవచ్చు. చర్మము తన స్వశక్తిని లేదా స్పర్శ జ్ఞానాన్ని కోల్పోయింది. మనః, మనస్సు కూడా పరిముషిత, ముడుచుకుపోయి ఏ విధమైన ఆలోచనలు, అవగాహన లేని స్థితి అనగా అజ్ఞానాంధకారంలో ఉన్నది. జ్ఞానేంద్రియములన్నీ తమ తమ శక్తులను కోల్పోవడంతో మనస్సు కూడా అచేతనమై నిష్క్రియాత్మకమై ఎటువంటి బాహ్య విషయముల అనుభూతి లేని స్థితికి వచ్చింది. శ్వాస మాత్ర, కేవలం ఊపిరి మాత్రమే అవశేషం మిగిలి ఉండి సకల జగత్తు అచేతనావస్థితిలో ఉన్నదని అంతరార్థం. తరువాత 2 పాదాలను కలిపి భావన చేస్తే విస్రస్తాంగం పతిత్వా స్వదపహరతాదశ్రియం వో అర్కజన్మా కాలవ్యాలావలీఢం జగదగద ఇవోత్థాపయన్ ప్రాక్ప్రతాపః. విస్రస్త ప్లస్ అంగం, ఇప్పటి వరకు జ్ఞానేంద్రియ వ్యవస్థ పతనమైపోవడం చెప్పబడింది. ఈ శబ్దం కర్మేంద్రియాలను సూచిస్తున్నది. విస్రస్త ఈ శబ్దానికి జారిపోయిన, వదులుగా ఉన్న, అశక్తమైన, విడిపోయిన అంటూ అనేక అర్థములు ఉన్నాయి. అంగం అనగా వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ మొదలగు కర్మేంద్రియములన్నీ తమ తమ గతులు తప్పి నిర్వీర్యమైపోయాయి. జ్ఞాన కర్మేంద్రియముల మధ్యలో పరిముషిత మనః అని ప్రస్తావించటంలోని అంతరార్థం ఏమిటంటే, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు రెండింటినీ మనస్సే నియంత్రిస్తుంది. మనస్సు నిష్క్రియాత్మకమవడంతో 10 ఇంద్రియములు పతనావస్థకు చేరుకుని కాలవ్యాలం, కాలమనేటువంటి సర్పము అవలీఢం, కాటువేయడంతో ఈ జగత్తు అంతా స్వపత్, గాఢ నిద్రలోనికి, సుషుప్తి దశలోనికి, పతిత్వ వాలిపోయింది, పడిపోయింది అని అర్థం. రాత్రి సమయంలో సకల జగత్తు గాఢ నిద్రలో అచేతనంగా ఉన్న స్థితిని కాలవ్యాలావలీఢం అంటూ పాము కాటుకి గురి అయిన ప్రాణి విషయము తలకెక్కి ఏ విధంగా స్థితిలో ఉంటాడో ఆ విధంగా జగత్తు ఉన్నదని అద్భుతంగా భావన చేశాడు మయూరుడు. అటువంటి సర్పద్రష్టులైన ప్రాణికోటికి అర్కజన్మ, అర్క ఆ సూర్యదేవుని నుండి, జన్మ ప్రభవించినటువంటి ఆ సూర్యతేజస్సు, అగద ఇది అద్భుతమైన సంస్కృత శబ్దం. సంస్కృతంలో గదం అనగా రోగం, అగద అంటే రోగం లేకపోవటం అనగా ఆరోగ్యం అని అర్థం. ఆయుర్వేదంలో విష పదార్థాలు, వాటి ప్రభావము, విరుగుడుల గురించి తెలిపే వైద్య విభాగాన్ని అగదతంత్రం అంటారు. అగద ఆ సూర్యకాంతి విషానికి విరుగుడుని కలిగించే ఔషధమై ఇవ మందువలే ఉత్థాపయన్
విషాన్ని హరించి ఉత్తేజాన్ని చైతన్యాన్ని కలిగించే విధంగా ప్రకాశించే ప్రాక్ప్రతాప నూతనమైన ఆ సూర్యకాంతి మీ యొక్క అశ్రియం, శ్రియం అనగా లక్ష్మీ ఐశ్వర్యం, అశ్రియం అనగా దారిద్ర్యము అని అర్థం. ఆరోగ్యం భాస్కరాధిచ్చేతని చెప్పినట్లుగా ఆరోగ్యమే నిజమైన మహాభాగ్యంగా చెప్పబడుతుంది. అపహరత ఏకకాలంలోనే అశ్రియం అనగా దారిద్ర్యాన్ని, అనారోగ్యాన్ని రెండింటినీ హరించి భోగభాగ్యాలనే కాకుండా ఆరోగ్య సౌఖ్యాన్ని కూడా కలిగించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూరుడు. పాము కాటు తిన్న ప్రాణివలే జగతి కాలసర్పంచేత కాటువేయబడి మూతలు పడుతున్న కన్నులతో, వినికిడి లోపించిన వీణులతో, వాసన గ్రహించలేని నాసికతో, రుచిలేని నాల్కతో, పనిచేయని అంగములతో, స్పర్శను కోల్పోయి అచేతనంగా పడి ఉన్న జగతిని మేలుకొలిపే ఔషధమై సూర్యప్రతాపము, దారిద్ర్య నాశనమై ఆరోగ్యప్రదమై మీ అశ్రయములన్నింటినీ హరించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూరుడు. మరొక అంతరార్థం ఏమిటంటే, మొట్టమొదటగా కర్మ జ్ఞానేంద్రియములతో సహా మనస్సు కూడా అజ్ఞానంలో లీనమై ఉన్న సమయంలో జ్ఞానప్రదాతయై అజ్ఞానాంధకారాన్ని తొలగించి జగతిని మేలుకొలుపుతున్నాడు అని ఒక అర్థం. కాలం అనగా నలుపు. రాత్రి సమయంలో జగతిని కాలసర్పం వలె ఆవరించి ఉన్న చీకటిని తొలగించి తన వెలుగురేఖలను ప్రసరింపజేసి పగటి సమయాన్ని కలిగిస్తున్నాడు అని మరొక అర్థం. అంతేకాకుండా ఈ శ్లోకం తాను ఎంతటి విషవైద్య నిపుణుడు అయినప్పటికీ కుష్ఠువ్యాధితో బాధపడుతూ ఇంద్రియ వ్యవస్థలన్నీ గతులు తప్పుతున్న తన స్వస్థితికి ఆ సూర్యదేవుని ప్రతాపమే పరమౌషధంగా భావించాడు మయూరుడు. ఎందుకంటే కుష్ఠువ్యాధి కళ్లకు శాశ్వతమైన హాని కలిగిస్తుంది. నాసికాకుడ్యం పతనమై మ్యూకస్ పొర దెబ్బతిని ఘ్రాణశక్తిని కోల్పోతుంది. చేతులు కాలి వ్రేళ్లు ఊడిపోయి పనిచేయగల సామర్థ్యాన్ని కోల్పోతాయి. అందుకే విశ్రస్తాంగం అనే పదాన్ని అద్భుతంగా ప్రయోగించాడు మయూరుడు. ప్రధానంగా చర్మం స్పర్శ జ్ఞానాన్ని కోల్పోతుంది. శ్వాసకోశ వ్యవస్థ, రోగ నిరోధక శక్తి శిథిలమై కండరాల బలహీనత ఏర్పడుతుంది. ఈ కుష్ఠురోగం సోకిన వ్యక్తి సామాజిక కళంకానికి గురి అయి ఒంటరితనం అనే అంధకారంలోకి నెట్టివేయబడతాడు. శ్వాసమాత్రావశేషమైన తన దీనాతిదీనమైన స్థితిని కాలసర్పం కాటువేసిన ప్రాణితో పోల్చుకున్నాడు మయూర మహాకవి. నిజానికి సుషుప్తి దశ లేదా గాఢ నిద్ర బలాన్ని కలిగిస్తుంది. అంతేకాదు, నిద్రలేమి అనేక రోగాలకు హేతువు. యాదేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత అని సప్తశతిలో చెప్పినట్లుగా నిద్ర అమ్మవారి స్వరూపం. కార్యోన్ముఖమై పగలంతా అలసిపోయిన జగత్తు రాత్రి సమయంలో నిద్రలోనే సేద తీరుతుంది. అంతేకాకుండా బాహ్యానుభవం లేని ఈ సుషుప్తి దశని ఈశ్వరుని వైపుకు మళ్లించగలిగితే అదే తురీయ స్థితి, సమాధి స్థితి, మోక్షస్థితిగా చెప్పబడుతుంది. కాబట్టి మయూరుని యొక్క దీనాతి దీనమైన స్వస్థితి ఈ శ్లోకంలో అంతర్లీనంగా నిక్షిప్తం చేయబడిందని చెప్పవచ్చు. శబ్ద స్పర్శ రూప రసగంధములనే జ్ఞానేంద్రియములు, వాక్కు పాణి పాద పాయు ఉపస్థలనే కర్మేంద్రియములు మరియు మనస్సు కూడా అజ్ఞానంలో లీనమై శ్వాస మాత్రావశేషమై కాలసర్పం చేత కాటువేయబడిన ప్రాణివలే అచేతనంగా పడి ఉన్న జగత్తుకి ఆ విషాన్ని హరించి చైతన్యవంతం చేసే ఔషధం వలె సూర్యుని నుండి ప్రభవించిన అర్కతేజస్సు మీ యొక్క అశ్రియాన్ని అనగా దారిద్రాన్ని తొలగించి భోగభాగ్యాలనే కాకుండా ఆరోగ్య భాగ్యాన్ని సైతం కలిగించుగాక అంటూ అంతటి తన దీనస్థితిలో కూడా ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి. ఈ శ్లోకానికి జంఛాల వారి అనువాదం. కాలము సర్పము గతి కాటువేసిన ఆతని కన్నులు మూతపడును.
శ్రవణయుగము వినికిడిని కోల్పోయి మరియు నాల్కయు గూడ చవిని బాయు. ఘ్రాణమునకు పీల్చుదనము లోపం బంది చర్మమునకు పోవు స్పర్శగుణము. తలపులు లేని మనస్సుతో గాసిలి పడిన యంగములతో భూమిపైన శ్వాస మాత్రావశేషమయ్యున్న ఎట్టి విషము తలకెక్కువానికా వేడి వేల్పు. విషహరణ చికిత్స విధము చేయవచ్చే సోదరా తెమ్ము పూజా ప్రసూన వితతి. స్వస్తి.